హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీర్లో సన్సెట్ చూద్దాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే సన్సెట్ అవుతున్నప్పుడు స్కై 4 కలర్స్ చేంజ్ చేస్తుంది. నేను గోవాలో కానీ లేదంటే వైజాగ్లో కానీ ఈస్ట్ ఆర్ వెస్ట్ గోదావరి రివర్ బీచ్ సైడ్ దగ్గర కానీ అన్ని కలర్స్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఇది కొంచెం యూనిక్ అండ్ దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే ఇక్కడ నీకు బీర్లో సన్సెట్ అయిపోయిన తర్వాత నువ్వు 50 కిలోమీటర్స్ ఇమీడియట్ గా బైక్ ఆర్ కార్ వేసుకొని కిందకి వెళ్తే నీకు ఇంకా సన్ స్కైలోనే ఉంటుంది. సో ఎవరైనా రొమాంటిక్ పీపుల్ ఉంటే సన్సెట్ ని 1 డేలో 3 టైమ్స్ చూపించవచ్చు. బిల్డింగ్ లో ఒకసారి, బీర్ లో ఒకసారి, అండ్ బీర్ నుంచి 50 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి కిందకి వెళ్తే అక్కడ ఇంకొకసారి. సన్సెట్ మనం డైరెక్ట్ గా చూస్తే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఓన్ ఫీలింగ్స్ కదా. ఆ ఫీలింగ్ బీచ్ దగ్గర చూసినప్పుడు లేదంటే మౌంటైన్స్ దగ్గర చూస్తున్నప్పుడు డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్ పర్సన్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి. కానీ ఇక్కడ ఏమవుతుందో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మేబీ యూ విల్ క్యారీ సమ్ ఫీల్. ఈ సన్సెట్ లో ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు, అండ్ టాండమ్స్ ఏమో టూరిజం చూడడానికి వచ్చిన వాళ్ళని పైనుంచి కొండపై నుంచి కిందకి తీసుకొచ్చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కొంతమంది టిక్ టాక్ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ బిజీగా ఇన్స్టాలో అప్డేట్ చేస్తున్నారు. మధ్యన కొన్ని బ్యాచెస్ ఉన్నాయి కదా. ఈ బ్యాచెస్ ఏంటి అంటే కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది టాండమ్ పేపర్లో, ఇంకొంతమంది కోచెస్ అన్నమాట. ఎవరి కాలు ఉప్పర్ మీటింగ్ బట్టి డిస్కషన్ చేసుకుంటారు, ఈ రోజు ఇదైంది అదైంది అని చెప్పి. ఇంకా మిగిలింది నేను. ఈ ల్యాండింగ్ స్పాట్ కి ఆపోజిట్ లో కేఫ్ ఉంటది అనమాట. నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు కొంతమంది బ్యాచెస్ వైజ్ కానీ కపుల్స్ కానీ వస్తారు కదా, ఈ కేఫ్ మీద నుంచొని మమ్మల్ని ఒక జూలో జంతువులను చూసినట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాఫీ, స్నాక్స్ అవి తింటారు అనమాట. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది కదా, నాకు ఈ రోజు వచ్చింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. సో ట్రైనింగ్ లో ఉన్న మెమరీస్ అన్ని ఒకసారి రిమెంబర్ చేసుకుంటూ, అండ్ నేను ఓన్లీ సన్సెట్ చూడడానికి పనగట్టుకుని వచ్చా. ఎందుకు అంటే ట్రైనింగ్ టైంలోనే మనం సన్సెట్ ఎంజాయ్ చేయనివ్వరు. కంటిన్యూస్ గా రాన్ 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 అనుకుంటూ దొబ్బుతూనే ఉంటారు. అండ్ మీకు క్లౌడ్స్ గురించి ఐడియా ఉంటే ఈ సన్సెట్ లో ఒక ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఒకటి ఉంది, కాంట్రాల్ క్లౌడ్స్ అంటారు వాటిని. ఐడెంటిఫై చేస్తే కామెంట్ లో పెట్టండి. ఇది ఈ క్లిప్ వెనకాల ఉన్న స్టోరీ.